మీరు ఏ శివాలయానికైనా వెళ్ళండి. అక్కడ మీకు ముందుగా దర్శనమిచ్చేది మాత్రం నందీశ్వరుడే. కానీ మనలో చాలామంది నందీశ్వరుడిని పట్టించుకోకుండా శివుణ్ణి మాత్రమే దర్శించుకొని హడావిడిగా వచ్చేస్తుంటాం. అలా శివాలయంలో నేరుగా శివుణ్ణి దర్శించుకుంటే శివుడు వారి కోరికలను తీర్చాడు. శాస్త్రాల ప్రకారం నందిని గౌరవించకుండా దర్శనం పూర్తి కాదని భావిస్తారు. మనం ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా ముందు దర్శనం ఇచ్చేది మాత్రం నందీశ్వరుడే. మనం ముందుగా దర్శించవలసింది, మన కోరికలను ముందుగా చెప్పాల్సింది కూడా నందీశ్వరుడికే. నందీశ్వర దర్శనం చేసి శివాలయంలోకి ప్రవేశించాలి అని అంటారు. శివాలయంలో శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు కూడా అంతే ముఖ్యం. ఇక్కడ వృషభ రూపమై నందీశ్వరుడు శివుడి ముందు కూర్చునే వరాన్ని ఎలా పొందాడు? మనం శివాలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభం కనపడుతుంది. దాని తర్వాత నందీశ్వరుడు కనపడతాడు. ఆ తర్వాత గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం మనకు దర్శనమిస్తుంది. అసలు నందీశ్వరుడు అలా ఎందుకు శివలింగానికి ఎదురుగా దర్శనమిస్తున్నాడు? పూర్వకాలంలో శిలాదుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయనకి చిత్రమైన కోరిక కలిగింది. పుత్ర సంతానం లేదని ఎంతో బాధపడుతూ ఉండేవాడు. కేవలం బాధపడితే కోరికలు తీరవు కదా, సాధన చేయాలి, తపస్సు చేయాలి. శిలాద మహర్షి ఇంద్రుని గురించి గొప్ప తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు శిలాదుడు 3 కోరికలను కోరుకున్నాడు. నాకు అయోని సంభవుడు, అంటే తల్లి గర్భం నుంచి పుట్టేవాడు కాకుండా మరణమే లేనివాడు, అసలు వాడికి మరణం అనేదే ఉండకూడదు, పరమ భక్తుడైన కుమారుడు ఒకడు కావాలి అని అన్నాడు. అప్పుడు దేవేంద్రుడు అనుకున్నాడు, నాకే శాశ్వతత్వం లేదు, నాకే చిరంజీవిత్వం లేదు, అటువంటప్పుడు ఎదుటి వాళ్లకు నేను ఇవ్వగలనా ఈ వరాన్ని అనుకున్నాడు. ఓ శిలాద, నీ కోరికను నేను తీర్చలేను అన్నాడు. కానీ నీ కోరిక తీరాలంటే ఒక్క పరమశివుడు మాత్రమే తీర్చగలడు. కాబట్టి నీవు మహాదేవుడి గురించి తపస్సు చెయ్యి అన్నాడు ఇంద్రుడు. అప్పుడు శిలాదుడు శివుడి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొద్ది కాలం గడిచేసరికి శిలాదుని యొక్క రూపమే మారిపోయింది. కొన్ని వందల సంవత్సరాల నుండి తపస్సు చేయడం వల్ల అస్థిపంజరం మాత్రమే మిగిలిపోయింది. ఎముకల గూడైంది అతని యొక్క శరీరము. మాతా పార్వతీదేవి సహితుడై సుబ్రహ్మణ్య గణపతులతో కలిసి మహాదేవుడు ప్రమద గణములతో శిలాదుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అయినా శిలాదుడు బహిర్ముఖుడు కాలేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ కఠోరమైన తపస్సులోనే లీనమై ఉన్నాడు శిలాదుడు. అప్పుడు శివుడు తన కుడికాలుని పైకెత్తి కుడికాలి బటన వ్రేలుతో శిలాదుడి యొక్క జ్ఞాన నేత్రం ఉండే ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టి ఆపాడు. శివుడు అలా పెట్టగానే శిలాదుడు తపస్సు నుంచి బయటికి వచ్చాడు. శివుడు అన్నాడు, ఓ శిలాద, నీవు దేనిని గురించి ఇంత భయంకరమైన తపస్సు చేశావు అని అడిగాడు. నిజానికి శివుడికి తెలియకుండా ఉంటుందో చెప్పండి శిలాదుడి కోరిక ఏంటో? అప్పుడు శిలాదుడు అన్నాడు, మహాదేవ, నీలాంటి కొడుకు అయోనిజుడు పరమ భక్తుడైన ఒకడు నాకు కొడుకుగా కావాలి అన్నాడు. ఆ మాట అనేసరికి శంకరుడు నవ్వి, నాలాంటి కొడుకు వేరొకడు ఉండనే ఉండడు. కానీ శిలాద, నీ భక్తికి నేను లొంగిపోయాను కనుక నేనే నీకు కొడుకుగా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు శివుడు. కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు శిలాదుడు శివుడి గురించి ఒక యజ్ఞ కార్యమును నిర్వహించడం కోసం భూమిని దున్ని యజ్ఞశాలగా నిర్మాణం చేశాడు. అగ్నిహోత్రముల కోసమని కొన్ని గుండములను ఏర్పాటు చేసి యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ యజ్ఞ వాటికలో ఉన్న అగ్నిగుండములోంచి ఒక మూర్తి ఆవిర్భవించింది. ఆ మూర్తి చంద్రరేఖ వంటి కిరీటాన్ని ధరించి ఉన్నాడు. ఏ విధమైన మలినం లేకుండా ప్రకాశించిపోతున్న తెల్లని శరీరం మీద భస్మంతో కూడిన శరీరం కలిగి ఉన్నాడు. 4 భుజములను కలిగి ఉన్నాడు. పరమశివుని అంశ చేత బాలశివుడా అన్నట్లుగా ఆవిర్భవించాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడిని చూడగానే శిలాదుడు పొంగిపోయాడు. ఆ పిల్లవాడిని చూడగానే ఎక్కడ లేని ఆనందం పొంగి పొరలింది కాబట్టి నంది అని పిలిచాడు ఆ పిల్లవాడిని. శిలాదుడు శివుడిని నీలాంటి కొడుకు కావాలని అడిగినప్పుడు పరమశివుడు వెంటనే ఆది వృషభమును పిలిచాడు. దానికి ధర్మము అని పేరు. నీవు ధర్మ స్వరూపంగా నా స్వరూపంగా నందీశ్వరుడిగా శిలాదుడికి అయోనిజుడిగా జన్మించు అని శాసనం చేశాడు శివుడు. అందుకని శిలాదుడి ముందు బాలశివుడిగా దర్శనమిచ్చాడు ఆది వృషభము. శివునికి తనకి భేదం లేదని చెప్పడానికి అలా దర్శనమిచ్చాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. కొంతమంది దేవతలు ఋషులు వచ్చి శిలాదుడితో ఇలా అన్నారు, అయ్యో శిలాద, నీవు ఎటువంటి స్వరూపమును కోరావో అటువంటి స్వరూపమునే నీ పిల్లవాడికి శివుడిచ్చాడు. కానీ ఆ పిల్లవాడిది అల్పాయుర్దాయం, అంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు శిలాద. ఆయన జ్ఞానం చేత చిరంజీవి అవుతాడు కానీ శరీరం చేత చిరంజీవి ఎప్పటికీ కాలేడు. ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతుంది అని చెప్పారు. ఆ మాట వినగానే శిలాదుడు ఎంతో బాధపడి శోకిస్తూ ఉన్నాడు. అప్పుడు పిల్లవాడైన నందీశ్వరుడు, నాన్నగారు ఎందుకంత బాధపడుతున్నారు? నేను శివుడి అనుగ్రహంతోనే పుట్టాను కదా,
నాకు ఈ శరీరాన్ని ఇచ్చింది శివుడే కదా, నేను శంకరుని గురించి తపస్సు చేస్తాను. మార్కండేయుడు ఎలా తపస్సు చేశాడో అలాగే నందీశ్వరుడు కూడా తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని కఠోరమైన తపస్సుకు మెచ్చిన శివుడు సంతోషించి నందీశ్వరునికి దర్శనమిచ్చాడు. నందీశ్వర, నీవు ఎప్పటికీ చిరంజీవివే. నా మీద నీకు ఎంత భక్తి ఉన్నదో చూడడం కోసమే నేను నీకు ఈ పరీక్ష పెట్టాను. నీ భక్తికి నీ తపస్సుకు నేను పరవశించాను నందీశ్వర అని చెప్పి తన మెడలో ఉన్న బంగారు పద్మములతో కూడిన హారమునొక దానిని ఎదురుగా ఉన్న పిల్లవాడి మెడలో వేశాడు. ఆ మాలను మెడలో వేయగానే పిల్లవాడికి కూడా 3వ కన్ను వచ్చింది. శివునికి 5 ముఖములు ఎలా ఉంటాయో అలా 5 ముఖములు వచ్చాయి ఆ పిల్లవాడికి. ఈ విధంగా వచ్చిన పిల్లవాడు శివునితో సమానంగా అలరారుతూ శివునికి ఎదుటగా నిలబడ్డాడు. అప్పుడు అమ్మవారు పుత్ర ప్రేమతో పరవశించిపోతూ నందీశ్వరుడిని కొడుకుగా భావించి అక్కున చేర్చుకుంది. శివుడు తన జటాజూటంలో ఉన్న నీళ్లు తీసి ఆ పిల్లవాడి మీద చల్లాడు. అవి నందీశ్వరుడి నుండి జాలువారి 5 నదులుగా ప్రవహించాయి. ఈ 5 నదులు ప్రవహిస్తున్న మధ్యప్రదేశంలో పరమేశ్వరుడు ప్రతిష్ఠ చేసిన శివలింగం ఒకటి ఉంటుంది. ఆ 5 నదులలో స్నానం చేసి అక్కడి శివలింగంను ఎవరైతే అర్చిస్తారో వారికి మోక్షం ఇవ్వబడుతుంది అని శాస్త్రం చెబుతుంది. పార్వతీదేవి ఆ పిల్లవాడిని ప్రమద గణములకు నాయకునిగా చేయవలసిందని శివుణ్ణి అభ్యర్థించింది. వెంటనే శివుడు ఆ పిల్లవాడిని కూర్చోబెట్టుకొని ప్రమద గణములన్నింటికీ నాయకునిగా అభిషిక్తం చేశాడు. ఇలా నందీశ్వరుడి గురించి చెప్పుకుంటూ పోతే నా జీవితము సరిపోదు, వినడానికి మీ జీవితము సరిపోదు. నందీశ్వరుడి గురించి ఇంకా ఎక్కువగా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నా, నందీశ్వరుడు కేవలం శివుడి వాహనం మాత్రమే కాదు మిత్రులారా. శివుడి యొక్క భక్తి, ధర్మం, తపస్సు అన్నింటికీ ప్రతీక నందీశ్వరుడు. శివుడి దగ్గరకు నేరుగా వెళ్ళే హక్కు అందరికీ ఉండదు. ఆ హక్కు పొందాలంటే ముందుగా నందీశ్వరుడి యొక్క అనుమతి కావాలి. అందుకే శివాలయంలో ధ్వజస్తంభం తర్వాత నందీశ్వరుడు, ఆ తర్వాత శివలింగం మనకు దర్శనమిస్తుంది. మన కోరికలు నందీశ్వరుడికి చెప్పినప్పుడే అవి శివుడి వరకు చేరుతాయి అని శాస్త్రం కూడా చెబుతుంది. శిలాద మహర్షి యొక్క కఠినమైన తపస్సు, నందీశ్వరుడి యొక్క భక్తి మనకు ఒకటే నేర్పిస్తుంది. భక్తి నిజమైనదే అయితే శివుడు స్వయంగా మన వైపే నడిచి వస్తాడు. ఇక్కడ నుంచి శివాలయానికి వెళ్ళినప్పుడు హడావిడిగా శివుడి దగ్గరికి వెళ్లకుండా ముందుగా నందీశ్వరుడికి నమస్కరించండి. మీ మనసులోని కోరికలను చెప్పండి, తర్వాత శివ దర్శనం చేసుకోండి. అలా చేస్తేనే శివుడు అనుగ్రహిస్తాడు. నందీశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో శివకృప తప్పకుండా లభిస్తుంది ప్రతి భక్తుడికి. ఓం నమః శివాయ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు లైక్ చేసి ఓం నమః శివాయ అని కమెంట్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. హరే కృష్ణ. ఓం నమః శివాయ.